ఇస్ అవర్ డ్యూటీ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఇస్ మనం ఏం చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే మన మధ్య ఎవరు అడిగారు, సార్ దేశభక్తి అంటే ఏంటని నేను చెప్పాను, ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తిరా బాబు అని చెప్పాను. ఎవరి పని వాళ్ళు చిత్తశుద్ధితో పద్ధతితో చేస్తే దేశం శక్తివంతం అవుతుంది. మనం చేయవలసిన మరొక పని కలిసి ఉండడం, యూనిటీ, irrespective of caste, creed, sex, religion, and India is one. अटक से लेकर कटक तक भारत हम सब लोग एक है. ये केवल नारा नहीं होना चाहिए, ये हमारा व्यवहार होना चाहिए, हमारा जिम्मेदारी. కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, ప్రాంతాన్ని, భాషను ఉపయోగించి కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. కొంతమంది దాన్ని రాజకీయం చేస్తున్నారు. కానీ మనము भारतीय अंदर सोदरने, अलग भाषा अलग वेश, फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता अने विषयाన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనందరం మన యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో, దైనందిన వ్యవహారాల్లో అందరం కలిసికట్టుగా ఉండాలి. మన కుటుంబ వ్యవస్థను మనం పదిలపరుచుకోవాలి. కుటుంబ వ్యవస్థ అదేవిధంగా భారతీయ నాగరికత్వం అది ఒక గొప్ప చిహ్నం. దేశమే ఒక కుటుంబం, మనందరం ఒక కుటుంబ సభ్యులం. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాల్సిన అవసరంతో ఉంది. అందువల్ల ఈ రోజు మనం మన యొక్క శాస్త్రజ్ఞులకు శాస్త్రజ్ఞుల వల్లనే శస్త్రాలు తయారవుతున్నాయి. శస్త్రాలు ఉంటే కదా ఈ రోజు వాటిని ఉపయోగించేది. శస్త్రం అంటే అస్త్రం. ఈ శస్త్రాలు తయారు చేసే శాస్త్రజ్ఞులు అవుతారో వాళ్ళకు కూడా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరంతో ఉంది, వందలు చేయాల్సిన అవసరం. దాంతో పాటు ముందుండి మన విరోచితానికి పోరాటం చేసి మన దేశ ప్రతిష్టలను నిలబెట్టి దేశ రక్షణకు విరుదంగా నిలిచే మన సైనిక దళాలు అవుతున్నాయో 3 విభాగాలు, వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరంతో ఉంది. వాళ్ళన్నింటి మనందరం కూడా నడవాల్సిన అవసరంతో ఉందని ఈ సందర్భంగా మరొకసారి మనం చేస్తూ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు నేను ఇందాక మన నిర్వాహకులను మరొకసారి అభినందిస్తూ విదేశాలు తీసుకున్నాను. జై హింద్.